ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా ఉన్నాయని, దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రామగుండం నుంచి హైదరాబాద్ వరకు 8 లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలి. ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ మైత్రిని తెలిపే ముచ్చట. రెండూ కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం, ఆర్కియాలజీ మినిస్టర్ గా ఉండి హైదరాబాద్ కు చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదు? కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఎటు ఓటు వేశారో చెప్పాలన్నారు. బీజేపీ చెల్లని ఓట్లంతా మెజార్టీ కూడా రాలేదు, ఎందుకు అంతా మిడిసిపాటు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారంటారు. ఓటమిపై సమీక్షించుకుంటాం. ఈ ఓటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపించదన్నారు. రెండు సేల్ వాడుతున్నావా? నిన్ను కాదు. సరే సరే పాలిటిక్స్ అని నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము, ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలా మంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత పని మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని
మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవగాహన రహితం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను. హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేసినారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చినారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తా ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరెందుకు తెలంగాణ ప్రాజెక్టుల మీద కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణైంది. భవిష్యత్తులో జరగబోయే ఉండదు. ఇది ఒక ఎన్నిక. ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమేం తక్కువేం లేవు. ఎక్కడ మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేం. కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకుని వాళ్ళు ఏదో గొప్ప చెప్పారు, ఓటు చెల్లని ఓట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఇక్కడ ఈ ఎన్నికలు మీరు గ్రౌండ్ లో చూశారు కదా, ఇక్కడ ఏమైనా మిస్టేక్? ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 42 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా ఇస్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గం 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తా ఉన్నారు. కులగణను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 42%